హలో మాస్టారు, ఏంటి అంత టిప్పు టప్పుగా రెడీ వెళ్తున్నారు? మా ఫ్రెండ్స్ కలిసి వస్తా. అవునా? సింక్లో గిన్నెలు ఉన్నాయి, కడిగేసి తర్వాత వెళ్ళు. నేను మగాడిని, మగాళ్ళు చేసే పని ఏదైనా ఉంటే చెప్పు, చేస్తా. అర్థమైందా? అట్లనా? మగాళ్ళు చేసే పని కావాలా నీకు? బయటకు వెళ్తున్నావుగా, 10 గ్రాముల బంగారం తీసుకోరా పో. ఇప్పుడు అంట్లో ఒకటి తోమితే సరిపోద్ది కదా, బట్టలు కూడా ఉతకాలా? కొత్త సిమ్ వేసా. ఫస్ట్ కాల్ మా ఆయనకి చేయాలి, సర్ప్రైజ్. ఏమంటాడో చూడాలి. హలో హలో, ఎవరండి మీరు? మీరెవరండి? ఇంతకు మీరెవరండి? నా పేరు సోని. మీకు పెళ్ళయిందా? పెళ్ళయిందండి 4 ఏళ్ల క్రితము. అయ్య బాబాయ్, మా ఆయన అన్ని నిజాలు చెప్పేస్తుంది. ఎంత మంచోడు, శ్రీరామచంద్రుడు. చెప్పండి. ఏం లేదండి, 4 ఏళ్ల క్రితం పెళ్ళయింది, కానీ మా ఆవిడ 4 నెలలకే చనిపోయిందండి. ఇప్పుడు నేను పెళ్ళికి రెడీ అండి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా, మీరు రెడీ అండి? చెప్పండి. ఓరే దొంగ సచ్చినోడా, నేను నీ పెళ్ళానేరా. నువ్వు ఇంటికి రారా, చీపుతో నీకు చిరిగేస్తా. పెళ్ళి కావాలరా నీకు? పెళ్ళి రా ఇంటికి. అమ్మో, ఇది మా ఆవిడేనా? ఇంటికి పోయినాక నా పరిస్థితి ఏమవుతుందో ఏమో. భగవంతా, పోయి దీనికి అట్లా పడ్డాయింది. అమ్మో, నా బతికేం బతుకోగాని నిన్ను పెళ్లి చేసుకుని నాకు పండగలా పబ్బంలా ఎప్పుడు పని 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 అని పనికే తెల్లారిపోతాంది. నిన్ను కట్టుకుని నాకు నేను నాశనం అయిపోయినా. నిన్ను కట్టుకుని నేను సీఎం అయినా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ జుట్టు ఎక్కడిది? ఈ జుట్ట బస్సులో పడి ఉంటదా? ఈ లిఫ్ట్కు అది కూడా బస్సులోనే పడి ఉంటదా బాబు? ఫుల్ రష్, చాలా కష్టంగా ఉంది. మీరు ఒక పని చేయండి, రేపటి నుంచి ఆటో ఎక్కరండి. అవునా? అయితే ఇంకా మరీ మంచిది. ఆటోలో ఇద్దరే ఉంటాం, చుట్టుపక్కల చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఏంటి అంటున్నారు? ఏం లేదు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఆటోలోనే వస్తాను. ఏం చేస్తున్నారు? ఏం చేయడం కాదు కానీ, నేను ఒక మంచి డైరెక్టర్ అయిపోదాం అనుకుంటున్నా. ఎందుకు? ఎందుకేంటి, అందరు ఆర్టిస్టులు నా మాట వింటారు, నా కంట్రోల్లోనే ఉంటారు. ముందు ఇంట్లో ఉన్న ఆర్టిస్ట్ని కంట్రోల్ చేయండి. ఇంట్లో ఉన్న ఆర్టిస్టా? ఎవరు? ఇంకెవరు? నేనే. నువ్వు ఆర్టిస్ట్వా? నువ్వు ఆర్టిస్ట్వా? ఏయ్, నేను డైరెక్టర్ అవ్వాలనుకోవట్లేదు, నేను డైరెక్షన్ చేయను. ప్యాకప్. ఏంటిది? బిల్లు, హోటల్ బిల్లు. మరి ఇద్దరు కనేసింది? నేను నా ఫ్రెండ్ వెళ్ళామే, అందుకే 2 పేర్లు వేశారు. మరి క్యాండిల్ లైట్ డిన్నర్ అని రాస్తున్నారు. తింటున్నప్పుడు కరెంటు పోయింది, ఏం చేయాలి? వాడు క్యాండిల్ పెట్టి దానికి కూడా బిల్లు వేసి వచ్చాడు. ఎదవా. మీరు నమ్మారా? నాకైతే డౌటే. ఒక మెసేజ్. స్వీట్ ఆర్ట్ అని ఫీడ్ చేశారు. ఎవరిది ఇది? అది చెప్పండి. నీదేనే, నీ పేరు అలా ఫీడ్ చేసుకున్నా. అంత సీన్ లేదు, నిజం చెప్పండి. నిజంగా నీదేనా బాబు? ఇప్పుడు నీ పేరు డైనోసారు, శాడిస్టు, ఏ రాక్షసు అని ఫీడ్ చేసుకున్నావు అనుకో, ఫోన్ నువ్వు చేసినప్పుడు ఇలా చూసిన వెంటనే నాకు వణుకు దాడ మొదలవుతుంది. అదే స్వీట్ ఆట అని ఫీడ్ చేసుకున్నాను అనుకో, కనీసం ఎత్తి హలో అనే వరకైనా భయపడకుండా ఉండామని అలా ఫీడ్ చేసుకున్నా. ఎత్తి మాట్లాడిన తర్వాత ఎలాగో భయపడి చేస్తాను కదా. విజయ, చెప్పండి. నీకు బంగారం ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? నాకు 2 ముఖ్యమే. నువ్వు 2 అని చెప్పదబ్బా, ఆన్సర్ ఏదో ఒకటే చెప్పు. అయితే బంగారం ముఖ్యం. అదేంటే కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆన్సర్ చెప్పు. తొక్క దీనికి ఆలోచించేది ఏముంది? బంగారం అయితే ఎవరైనా తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారు, ప్రేమను ఎవరు తాకట్టు పెట్టుకుంటారు? ఏడయ్యా ఈ డైరెక్టరు? సినిమా అన్నాడు, డైరెక్షన్ అన్నాడు, ఇంతవరకు రాలేదు. ప్రొడ్యూసర్ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్, మన సినిమా చాలా తక్కువలో తీసేస్తున్నామండి. అవునా? మరి ఎలా తక్కువ అవుతుందయ్యా? ఎలా తక్కువ అవుతామంటే, ఇప్పుడు
మన హీరో ఉన్నాడు, ఆ. హీరోకి పెద్ద బైక్ ఉంటది, ఆ. ఆయన బైక్ ఆయనే తెచ్చుకోమన్నాం. ఆ, మన హీరోయిన్ ఉంది, హీరోనికి మంచి స్కూటీ ఉంటది, ఆ. ఇప్పుడు ఆవిడ స్కూటీని ఆవిడని తెచ్చుకోమన్నాం. ఆ. మరి షూటింగ్ షూటింగ్ ఎలాగేంటండి, ఇప్పుడు వాళ్ళ బళ్ళుల్లో వాళ్ళ పోసుకొచ్చిన పెట్రోల్ ఉన్నంత వరకు షూటింగ్, తర్వాత ప్యాకప్. అయితే ఓకే అయ్యా, సినిమా మొదలు పెట్టేద్దాం. ఏమండి స్వీటీ ఎవరు? ఈ అమ్మాయా మా ఆఫీస్లో కొలీగు. మరి గుడ్ మార్నింగ్ డియర్ అని పెట్టారు. ఆ అమ్మాయికే కాదు, మా ఆఫీస్లో ఎవరికైనా అలాగే పెడతాను. తొక్కడానికి వేరే అలాగైతే రేపు నుంచి మా ఆఫీస్లో వాళ్ళందరూ కూడా ఐ లవ్ యూ డియర్ అని పెడతాను. ఒరే ఈ గెటప్ ఏంట్రా, కొంపది హీరో అయిపోదాం అనుకుంటున్నావు ఏంటి? అవును మళ్ళా ఏంటి హీరో అయిపోతావా? హీరో అయిపోతా. డ్యాన్స్ వచ్చా? రాదు. ఫైటింగ్ వచ్చా? రాదు. అసలు నీకు యాక్టింగ్ వచ్చా? రాదు. మరి అలా అయిపోతావు హీరో. మా తాత పేరు చెప్తా, మ్. మా అయ్య పేరు చెప్తా, మ్. 4 సినిమాలు తెచ్చుకుంటా, చేసుకుంటూ పోతా. యాక్టింగ్ అదంతా అలాగే వచ్చేస్తుంది. ఓహో, ఈడు మన తెలుగు హీరోలు బాగానే ఫాలో అయిపోతున్నాడు. ఏమండి నేను ఎలా ఉన్నాను? నువ్వా? ఒక్క నిమిషం ఏ నడికి చెప్తా. చూడండి. ఏయ్ వచ్చింది వచ్చింది వచ్చింది. చదవండి. మీ ఆవిడ చాలా అందగత్తే. సూపర్. ఇంకా ఉంది ఇంకా ఉంది. ఇలా అని మీ ఆవిడతో మీరు చెప్పకపోతే ఆమె చేతిలో చస్తారు. అది చెప్పకపోయినా మీకు వస్తారు. డార్లింగ్ కూర్చో కూర్చో. ఓయ్ షేరింగ్ అదే కూర్చోడు, ఒళ్ళు కూర్చోక బాబు, పక్కన కూర్చో. బంగారం, నువ్వు గనక హీరోయిన్ అయితే ఏ హీరోతో యాక్ట్ చేస్తావు? ముందు మీరు చెప్పండి. నేనా? నేను గనక హీరో అయితే ఏ హీరోయిన్తో యాక్ట్ చేస్తానే. అసలు హీరోయిన్ అంటూ ఉంటే చాలు, యాక్టింగ్ చేసుడే చేసుడు. ముందు ఈ ఇంట్లో ఉన్న విలన్తో యాక్టింగ్ చేయండి, తర్వాత హీరోయిన్తో చేద్దరు. ముందు ఇంట్లో ఉన్న విలన్ తోటి? ఓరి బాబో, రైటర్ ఏం రాసావు ఇక్కడ, నాకేం అర్థం అవట్లేదు. అరే పూల చొక్క, చెప్పక్క. సినిమా ఎలాగుంది? ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది అక్క. మరి సెకండ్ హాఫ్? నిద్రపోయినాక. సినిమా పోయి నిద్రపోతే ఏం తెలిసిద్ది? అక్క సినిమాలో నిద్రపోయినా అంటే సినిమా ఎంత చెండాలంగా ఉందో అర్థం చేసుకో అక్క. నిజమే రోయ్. బంగారం, రేపటి నుంచి నీకు ఎలాగో ఫ్రీ బస్ కదా. అవును. అదొక చిన్న రిక్వెస్ట్. అడుక్కో. ఇప్పుడు ఫ్రీ బస్ వెళ్తే ఆ నెల మొత్తం డబ్బులు మిగులుతాయి కదా, ఆ డబ్బులను ఒకేసారి నాకు ఇచ్చేవే. ప్రతి చిన్న విషయానికి నేను డబ్బులు అడగాలంటే సిగ్గేస్తాను నాకు. మా కోసం అయితే రేవంత్ అన్న మహాలక్ష్మి పథకాలు పెట్టాడు, మీకోసం అయితే ఏ విష్ణుమూర్తి పథకాలు లేవు. భరించేవాడే భర్త, భరించండి. ఏమండి స్వీటీ ఎవరు? ఈ అమ్మాయా మా ఆఫీస్లో కొలీగు. మరి గుడ్ మార్నింగ్ డియర్ అని పెట్టారు. ఆ అమ్మాయికే కాదు, మా ఆఫీస్లో ఎవరికైనా అలాగే పెడతాను. తొక్కడానికి వేరే అలాగైతే రేపు నుంచి మా ఆఫీస్లో వాళ్ళందరూ కూడా ఐ లవ్ యూ డియర్ అని పెడతాను.